వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు మణికొండ మంజుల ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం, బాగున్నారా? చెప్పండి మేడం, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్ర సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీస్ పంపించడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది చూసే ప్రజలకి అర్థం కావాలి. ఇది ఎంత ద్వేషపూరితంగా ఒక కుట్ర పన్నుతున్న పన్నాగం తప్ప అక్కడ ఏమీ మ్యాటర్ లేదు. అనవసరంగా ప్రజల దృష్టి మరలించడానికి చేస్తున్న ప్రయత్నం. మన దొంగ సీఎం దొంగ మాటలు, జూటా మాటలు, అబద్ధపు చేతలు చేసే ఒక సీఎం. మన దౌర్భాగ్యం. తెలుగు రాష్ట్ర సీఎం అయినందుకు మనం అనుభవించాలి. ఇంతకుముందు మొన్నే అందాల పొడి పెట్టారు. దాని నుండి ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న ఇదొక వృధా ప్రయాస, అనవసరమైన చర్చ ఇది. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. వాళ్ళు ఏదైతే 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించారో ఆ 9.5 సంవత్సరాలని కట్టింది వాళ్ళ ముందరనే కూలిపోయింది. ఓన్లీ కమిషన్ల గురించే ఈ ప్రాజెక్టును కట్టారు తప్ప ప్రజల యూజ్ గురించి కాదు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, ముఖ్యమంత్రి కూడా అంటున్నాడు. వాక్యాలను ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి అనే మాటలు ఆల్రెడీ చాలా అబద్ధాలు చెప్పిన మాటలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ప్రజలు ఎలా అయిపోయిందంటే ముఖ్యమంత్రి చెప్పాడు కదా అని నమ్మే స్థితిలో ఎవరు లేరు. మెయిన్ మీ మీడియా పుణ్యం వల్ల ప్రతి ఒక్కరికి నిజం ఏంటనేది అర్థమవుతుంది. అతను చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంతమంది కుటుంబాలు బాగుపడ్డాయి అనేది ప్రతి ఒక్క ప్రజలందరికీ తెలుసు. ఆ ప్రాజెక్టులో ఏదో చిన్న లోపం అయ్యిందని దాన్ని పెద్దగా దృష్టిగా చూపించి ఒక తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి. అతను మన సీఎం గారు మన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల గోదావరిని గలగల పారే గోదావరిని తీసుకొచ్చి కొన్ని వందల కుటుంబాలకు పంటలకి అందుబాటులో పెట్టారు. దానివల్ల ఎన్నో కుటుంబాలు బ్రతికాయి. ఇవాళ సీఎంకి మన సార్కి కేసీఆర్ గారికి పంపించినంత మాత్రాన నోటీసులు అవి ఇప్పుడు ప్రతి ఒక్కరి వీళ్ళు లాభపడ్డ ప్రజలకు కూడా పంపించినంతో సమానం. ఆ మాత్రం తెలివి కూడా లేదు మన రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఎంతసేపు వీళ్ళ మీద ఎలా బురద జల్లాలా అనే ఒక ప్రయత్నం చేస్తున్నాడే తప్ప అనవసరంగా ఇప్పుడు 200 కోట్లు ఎందుకండి అందాల పోటీకి పెట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు అందాల పోటీకి పైసలు ఎక్కడి నుండి వచ్చినాయి? మరి నువ్వు ఇచ్చిన పథకాలు, ఈ గ్యారెంటీలు ఇవన్నీ ఇవ్వడానికి లేవా? ఆడవాళ్లకు స్కూటీలు ఇస్తా అని, తులం బంగారం ఇస్తా అని, రైతు బంధు అని ఇవన్నీ ఎన్నో చెప్పావు కదా. అవి చేయకుండా అవిటికేమో డబ్బులు లేవని, బడ్జెట్ లేదని చెప్తున్నావు. ఎంతసేపు నా దగ్గర లేవు. మొన్ననే ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూసినారు, నా చెప్పులు ఎత్తుకుపోయే దొంగలాగా చూస్తున్నారు, నన్ను కోసినా నా దగ్గర ఏం లేదు అని ఇటువంటి మాటలు, అసమర్థ చిల్లర మాటలు, ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలు కావవి. అంత చీఫ్ గా అట్లాంటి మాటలు మాట్లాడి ఒకవైపు 200 కోట్లు ఎవడబ్బ సోమని పెట్టావు నువ్వు అందాల పోటీకి? ఎవరిది ఇది డబ్బు? నువ్వు ఎవరికి ఏం బాగా ఆలోచిస్తున్నావు? నీ ఆలోచన ఏంటి అసలు? ఒక రాష్ట్రాన్ని మంచి క్రమ పద్ధతిలో ఒక అభివృద్ధి పథకం వైపు తీసుకెళ్లే పద్ధతేనా ఇది? అంటే నేను ఎవరు అడిగేటి వాళ్ళు లేరనా? నీ ఇష్టం ఉన్న మాట మాట్లాడుతూ ఇష్టం ఉన్న పనులు చేస్తావా రేవంత్ రెడ్డి గారు? మీరు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు అసలు పదవిలోకి ఎందుకు వచ్చావు? ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని వ్యతిరేకించడానికి, తిట్టడానికి వచ్చావా? లేదంటే రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేసి నేను ఏదైనా ఒక గొప్ప స్థాయిలో ఉండాలి, మళ్ళీ గెలిచేలా ఉండాలి అనే కొంచెమైన హోస్ట్లో ఉన్నాడా రేవంత్ రెడ్డి గారు? కొంచెమైనా ఆలోచించి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఒక ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా అనే కోణంలో ఉన్నంతసేపు తన్నుకోవడం, లాభపరచుకోవడం, ఉన్న డబ్బుని వెనకేసుకోవడం, మొత్తం వాళ్ళ కుటుంబాలందరికీ బినామీ పేర్ల మీద రాసి ఇవ్వడము, ఆస్తులు సంపాదించుకోవడము, లేదంటే ఢిల్లీకి తీసుకుపోయి మూటలు అర్పించడం. ఇది తప్ప ఆయనతో ఇంకా ఏ పని కాదు, ఏది అవ్వట్లేదు. అందరికీ అర్థమైపోయింది. ఇంకా అతనికి అది ఇంకా అయిపోయేలా ఉంది అని చెప్పేసి ఎంతసేపు సీఎం మొన్నటి వరకు మన కేటీఆర్ గారి మీద ఈ రేస్ అని చెప్పేసి ఏదో ఒక పిచ్చి ప్రయత్నం చేశాడు, దాంట్లో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి మీద ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి అదేదో అయ్యిందని చెప్పి. ప్రకృతి అండి, మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఒక చిన్న పర్రె వస్తే ఇల్లుని కూల్చేసుకుంటామా? దానికి లప్పం పెట్టి మన మరమ్మతులు చెప్పి బాగు చేసుకుంటామా? ఆ మాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేని మన సీఎం రేవంత్ రెడ్డి మన రాష్ట్ర సీఎం అవ్వడం మన దురదృష్టకరం. అంటే ఇక్కడ మీరు అంటున్నారు కేవలం ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి అలాంటి నోటీసులు కానీ జైళ్ళలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయని అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నాడు. అంటే అప్పటి ఆర్థిక మంత్రి, మళ్ళా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పైన, ఇప్పుడు మాజీ మంత్రి కేసీఆర్ పైన కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ వేరే పార్టీలు ఉన్నాడు కదా, బీజేపీ పార్టీ కాదు కదా, మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆయనకి కూడా?
ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఇంతసేపు ఎందుకు చెప్తున్నాను కదా, ప్రజలని ఒక వాళ్ళు ఇద్దరు పొత్తులో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు పొత్తులు వాళ్ళతో పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరు లోపల ఒకటే, బయటకు అలా మాట్లాడుతున్నారు కానీ ఇవన్నీ లోపల అందరూ ఒకటే, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళు ఒకటే. ఓన్లీ కేసీఆర్ గారి మీద పంపిస్తే బాగుండదని అదొక చిన్న డ్రామా ఆడుతున్నట్టుగా ప్రజలకు అందరికీ తెలిసి అర్థమవుతుంది. ఈ త్వరలోనే దానికి కూడా ఎప్పుడైనా సత్యం గెలుస్తుంది, న్యాయం ధర్మం అనేది గెలుస్తుంది కాబట్టి మెల్లిగా అది కూడా తేటతెల్లమవుతుంది. మన కేసీఆర్ గారి మీద ఏ కేసు కాదు, ఆయన నోటీసులు పంపించిన మాత్రాన అవి లోటపీస్ కేసులు, దాని గురించి ఎవరు పట్టించుకోరు. మరి పదే ముఖ్యమంత్రి అప్పుడు బీఆర్ఎస్ నాయకులను పక్కకు పెడితే ఓన్లీ కల్వకుంట కుటుంబాన్ని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడవలసిన అవసరం ఏమొస్తుంది ఆయనకు? అంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, ముఖ్యమంత్రి అయింది, మరి ఇంకా ఎందుకు మరి కేసీఆర్ను కల్వకుంట ఫ్యామిలీని ఎందుకు ఆయన టార్గెట్ చేస్తారు? ఎందుకు అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు, ఎన్నో గ్యారంటీలు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇవన్నీ ఎందుకు అని వీళ్ళు అడుగుతున్నారు కదా, ప్రజల తరపున నిలబడి అడుగుతున్నారు కదా. మన రాష్ట్రానికి నువ్వు ఏం చెప్పి వచ్చావు, నువ్వు ఎలా మోసం చేసావు, ఇన్ని గ్యారంటీలు ఇచ్చావు కదా, కేసీఆర్ అన్నం పెడుతుండు నేను పరమాన్నం పెడతానని చెప్పి వచ్చావు కదా, ఇంతసేపు నువ్వు పదవి కోసమే ఆశించి వచ్చావు. దీన్ని వీళ్ళు ప్రజలకు తేటతెల్లంగా చూపిస్తున్నారు. మరి ఇలా అడిగారు కదా, రైతు బంధు అవన్నీ వేస్తానని చెప్పారు కదా, అడగండి ప్రజల్లారా, అడగండి. మరి మనం ఇంకా సంవత్సర కాలం అయిపోయింది, 15 ఏళ్ళు కావస్తుంది, ఇంకా మనం ఇంకా ఏ అభివృద్ధి పథకాలు ఏం చెప్పట్లేదు, మీరు అడగాలి అని చెప్పేసి మన సార్ వాళ్ళు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఎక్కడ మేము మోసపోతున్నారు చూసుకోండి. ఇప్పుడు ఇవాళ రేపు కరెంటు కోతలు ఇంతకుముందు కేసీఆర్ గారి టైంలో అయిందా? కరెంటు కోతలు అసలు లేకుండేవి, ఎంతో హ్యాపీగా ఉండే వాళ్ళందరూ. రైతులకు మెయిన్ వాళ్ళకైతే వాళ్ళు ఇప్పుడు అకాల వర్షాల వల్ల కూడా వాళ్ళు ఎంతో నష్టపోయి పాపం విచారిస్తూ రోదన చెందుతూ వాళ్ళు మరణిస్తున్న టైం వచ్చింది. కాంగ్రెస్ కాలంలోనే ఈ హయాంలోనే ఇలాంటి పిచ్చి అన్ని నష్టం అంతా జరుగుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి బంగారు బాట తెలంగాణ లాగా ఉండేది. అదంతా వీళ్ళ మీద ఎలాగైనా బురద జల్లాలనే ఒక రాజకీయ కుట్ర, ఓన్లీ వ్యక్తిగత కుట్ర పెట్టుకొని ఓన్లీ దానివల్ల సీఎం మన కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారిని వీళ్ళని బద్నాం చేయడానికి, వీళ్ళ మీద బురద జల్లడానికి తప్ప ఈ జూటా మాటలు ఆయన ఎన్ని చెప్పినా కూడా ఎవరు నమ్మరు. అది తెలియక ఇంకా పిచ్చోళ్ళలాగా అందరి ముందు ఒక వెరిపప్పు అవుతున్నాడు మన సీఎం. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం పథకాలు ప్రజలకు అందాయి, ఇంప్లిమెంట్ అయినాయి, వాటిని చేశారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి, అంటే ఏ పథకం ఆగింది? కేసీఆర్ పెట్టిన పథకాన్ని ఏ పథకాన్ని మేము ఆపేసినాం, అన్ని పథకాలు ఇస్తున్నాం కదా, వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నాం, వివాంతులకు ఇస్తున్నాము, కళ్యాణ లక్ష్మి ఆగతలేదు, మళ్ళీ రైతు బంధు పైసలు కూడా రైతు భరోసా అని చెప్తారు వాళ్ళు, రైతు భరోసా ఇస్తున్నాం రైతులకు అన్ని విధాలుగా. అంటే రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాన్ని కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకం కూడా రన్ అవుతుంది. ఏ పథకం ఆగింది? ఎందుకు ఇంత ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నాయకులు బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అంటున్నారు? నిజంగా ఈ మతి ఉండే అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి ఇట్లాంటి మాటలు. ప్రజలందరూ ఒక దిక్కు ఏడుస్తున్నారు, అయ్యో రామచంద్ర తినే అన్నంలో మన్ను పోసుకున్నాము, మంచి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకి ఇన్ని మంచి పథకాలు ఉన్నప్పుడు ఈయన ఏదో మార్పు అని ఇంకా ఎక్కువిస్తా అని చెప్పి అబద్ధం మాటలు చెప్పి నమ్మి మోసపోయామని ఏడుస్తూ ఇంతమంది గోస పెడుతుంటే ఈయన ఇంకా నేను అన్ని పథకాలు ఇస్తున్నా అని చెప్పడంలో అర్థమే లేదు. ఆయన పథకాలు ఇస్తే వీళ్ళు ఎందుకు ఏడుస్తారు? అందరూ ఒక్కటి కూడా ఎవరు అందకనే కదా ఇప్పుడు ఇన్ని మేము మీడియా వాళ్ళ ద్వారానే ఎంతో మందికి తెలుస్తుంది, మాకు తెలియదు అసలు పథకాలు ఏంటో మాకు తెలియదు. కానీ కేసీఆర్ గారి వల్ల ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంగా ఆర్థిక లాభం పొందిండ్రు, ప్రతి ఒక్కరు బాగుపడ్డారు. రియల్ ఎస్టేట్ వాళ్ళైనా కూడా ఏదైనా కూడా చాలా మంచి అభివృద్ధిలోకి వచ్చింది, భూములు కానీ జాగలు కానీ అన్ని పెరిగినాయి, ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అయినారు. వీడు కోటీశ్వర్లను చేస్తాను వచ్చిండు రేవంత్ రెడ్డి, నేను ప్రతి మహిళని కోటీశ్వరాలను చేస్తా అని చెప్పి సిగ్గులేని మాటలు. నా దగ్గర ఇవాళ ఏమీ లేవు, నన్ను కోసినా ఏం లేదు, ఎందుకు ఇచ్చినవయ్యా నువ్వు ఇట్లాంటి అబద్ధం హామీలు? ఎవరు ఇవ్వమన్నారు? నీ అబ్బా సొంత, నువ్వు అందాల పోటీకి 200 కోట్లు ఎలా ఖర్చు పెట్టావు అంటే నేను అడిగేవాడు లేడనా? ఇవాళ కళ్ళు మూసుకొని ఎవరు లేరు, మీడియా వల్ల ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నువ్వు 200 కోట్లు ఈ రోజు ఖర్చు పెట్టి చేసిన దానికి ఏంటి లాభం? ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? అది కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడైతే ఆలోచిస్తాడు. నువ్వు ఈ సీఎం అయి ఉండి కూడా నీ ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా డ్రామాలు ఆడుతూ ఇటు అప్పుడే రాములాగా అప్పుడే రెమోలాగా అప్పుడే నా దగ్గర డబ్బులే లేవు అంటావు, అప్పుడే శాసనసభలో నిలబడి నేను 1,00,000 కోట్లు తీసుకొచ్చినా అంటావు. నువ్వు ఇష్టం ఉన్న మాట నాలికకి ఏ మాట వస్తా మాట మాట్లాడు. వాస్తవమే కదా, అంటే ఇతర దేశాలకు పోయి కూడా కొన్ని వేల కోట్లు తీసుకొచ్చినాయి రాష్ట్రం అభివృద్ధికి, కానీ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులే దాన్ని అడ్డుపడుతున్నారు, అభివృద్ధి చేయకుండా ఏ ఇంట్రెస్ట్ కూడా పెట్టకుండా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. మళ్ళీ నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు మేము కల్పిస్తామన్నాం, ఇప్పుడే 1 సంవత్సరం పాలనలోనే 60,000 చిల్లర ఉద్యోగాలు మేము ఇచ్చాము అని చెప్పేసి కూడా
ఆయన వ్యాఖ్యలు ఆల్రెడీ మన కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిన దాన్నే అతను మన పోస్ట్లో నుండి దిగిపోగానే ఆ పేపర్లని ఇతను ఇచ్చి నేను ఉద్యోగాలు ఇస్తున్నా అనడం ఎంత అవివేకం అది. ప్రతి ఒక్కరికి తెలుసు కేసీఆర్ గారి హయాంలోనే ఉద్యోగాలన్నీ రెడీ అయ్యాక ఆ టైంలో పార్టీ మారడం వల్ల ఆయన చేతికి వచ్చిన అదృష్టం, అది ఆయన చేతితో ఇవ్వడం ఆయన అదృష్టంగా వచ్చింది. ఆ కేసీఆర్ కట్టిన ఇండ్లని ఇది మేమిస్తున్న ఇందిరమ్మ ఇండ్లని కలర్లు వేసుకొని ఇవ్వడం, ఇట్లాంటి అన్ని దొంగ లెక్కలు దొంగ పనులు చేయడం మనకి రేవంత్ రెడ్డితో మాత్రమే అవుతుంది. మన కేసీఆర్ గారు ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తారు. మంచి చిన్న పిల్లగా నుండి వృద్ధుడి వరకు ఒక ఇంటి బిడ్డలా, ఒక ఇంటి తండ్రి లాగా ఆలోచించి ప్రతి ఒక్కరికి మంచి చేసిండ్రు. వీడు ఎంతసేపు అబద్ధం మాటలు, దొంగ మాటలు, ఎంతసేపు వీళ్ళని ఎట్లా తక్కువ చేయాలి, ప్రజల ముందు వీళ్ళని తక్కువ చేయాలి, ఈయన చేస్తున్న పనుల నుండి దృష్టి మరల్చాలి. ఆయన చేసే ప్రయత్నం అదే. ఆయన చెప్పినంత మాత్రాన ప్రజలు ఎవరు నమ్ముతారు? మరి ఆధారాలు అవి, సాక్ష్యాలు ఉండాలి కదా. ఆయన చెప్పంగానే అది నిజమైపోదు కదా. మరి అవన్నీ చూయించి మాట్లాడవయ్యా, నువ్వు మొగాడవైతే. నువ్వు సీఎం అవ్వడము నీ అదృష్టం. రేవంత్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా ఆలోచించు, కొంచెమైనా ఆలోచించి నాకు వచ్చిన అవకాశాన్ని, ఒక సీఎం అంటే ఒక మంచి పదవి, అది ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదవి, మళ్ళీ రాదు. అది మీ అదృష్టం కొద్ది వచ్చింది. దాన్ని ఇప్పటికైనా మీరు సద్వినియోగం చేసి కొంచెమైనా పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ ఇంకో విషయానికి వస్తే, గతంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా విద్యుత్ శాఖకి సంబంధించి కూడా అప్పుడు కూడా నోటీస్ పంపించడం అనేది జరిగింది. అతను రాతపూర్వకంగా మళ్ళా అక్కడ పంపించడం అనేది జరిగింది అధికారులకు. మరి ఇప్పుడు కూడా ఈ విచారణ ఆ విధంగానే ఉంటుందా? రేపు జరగబోయే 5వ తారీఖు నాడు విచారణ మరి సహకరిస్తాడా, లేకుంటే ఇంకా? ఇది ఒక పెద్ద లొటపీస్ కేసు, దీని గురించి పెద్ద ఆలోచించేది లేదు. కేటీఆర్ గారిని ఎలా అయితే ఆ కేసు పెట్టి ఫెయిల్ అయ్యాడో, అందరి ముందు నవ్వుల పలయ్యాడో, ఇది కూడా అంతే. ఇది కేసీఆర్ గారు అంటే ఆయన మహాదేవదేవుడు, అందరికీ మా గుండెల్లో దేవుడు అతను. అంటే ప్రజలందరి మనసు దోచుకున్న మనిషి కాబట్టి అతనికి ఎటువంటి హాని జరగదు. అదేదో జస్ట్ ఆయన తృప్తి కోసం చేస్తున్న పిచ్చి పని, దాంట్లో ఎవరు నమ్మరు. అదొక హాస్యాస్పదం అనుకుంటారు, దాన్ని ఎవరు సీరియస్ తీసుకోరు. ఆ నోటీస్ పంపించినంత మాత్రాన సార్ని ఎవ్వరు ఏం చేయలేరు, ఆయన గేటు కూడా తాగలేరని నేను అనుకుంటాను.